హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈజీగా, త్వరగా, టేస్టీగా చేసుకునే హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే ప్రాసెస్లో చూపిస్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఐ హోప్ ఒక చిన్న లైక్ అయితే వేయండి అబ్బా, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసిద్దాము. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. లెగ్ పీసులతో చేస్తున్నాను. ఒక 2 or 3 బ్రెస్ట్ పీసులు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఓన్లీ దీంట్లో కొంచెమే వేసుకోవాలండి. మళ్ళా మనం రైస్లో కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత చికెన్ మసాలా పొడి, మిరియాల పొడి, కారం, చెక్క, బ్లాక్ ఇలాచి, రాతి పువ్వు అంటాం కదండి అది, స్టార్ ఫ్లవరు, సాజీరా, మిరియాలు, చెక్క, లవంగ ఇవన్నీ అయితే వేసాను. తర్వాత ఇందులోకి 4-5 ఇలాచి అంటే యాలకలు, నిమ్మకాయ రసం, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే పడుతుందండి దీనికి. దీన్ని ఫస్ట్ మనం కలిపి నానబెట్టుకోవాలన్నమాట. కొంచెం రసం ఎక్కువ ఉన్న కాయలు తీసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం. తర్వాత గడ్డ పెరుగు, మనకి ఇంట్లో తోడు పెట్టుకుంటాం కదండి పెరుగు, అదైతే యాడ్ చేశాను. గడ్డ పెరుగు, ప్యాకెట్ పెరుగు అయితే వాడకండి, బాగోదన్నమాట. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్యాకెట్ పెరుగు కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత దీన్ని బాగా శుభ్రంగా కలిపేసుకుందాము. ముక్కలకి మసాలా మొత్తం కోటేటట్టు మంచిగా కలిపేసుకుందాము. మన ఛానల్లో చాలా రకాల బిర్యానీలు ఉన్నాయండి. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ఆ బిర్యానీస్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ముక్కకు బాగా మంచిగా కోట్ అయింది కదా మసాలా. బాగా నానాలి అయితే, ఇదైతే ముక్కలకి మసాలా అంతా బాగా మంచిగా కోట్ అవ్వాలి. తర్వాత ఇందులోకి మనము పచ్చిమిరపకాయలు తొక్కండి. స్పైసీగా ఉండేవైతే తక్కువ వేసుకోండి, స్పైసీ లెస్ ఉండేటివి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు తొక్కు, బ్రౌన్ ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్ అంటే ఏం లేదండి, నూనెలో ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవడం అన్నమాట. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర, వీటిని కూడా మంచిగా కలిపేసుకుందాము మనము. బాగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ముక్కలకైతే కోట్ అవ్వాలన్నమాట. దీన్ని మినిమం నేనైతే 2 hours ఫ్రిడ్జ్ లో అయితే రెస్ట్ ఇచ్చాను అనమాట. అప్పుడే మనకి ముక్కలకి మంచిగా కోట్ అవుతుంది. ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైటే చికెన్ తెచ్చుకోండి, ఈ ప్రాసెస్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్, ఆయిల్ అయితే పోస్తున్నాను అనమాట. మామూలు ఆయిల్ కూడా పోసుకోవచ్చు, ఆయిల్ వేస్ట్ అవుతుందని నేను ఆయిల్ అయితే వేసాను అనమాట. బాగా ఆయిల్ కూడా మంచిగా ముక్కలకి కోట్ అయ్యేటట్టు మంచిగా తిప్పేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 2 hours అయితే నేను ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశానండి దీన్ని. తర్వాత మనం ఇప్పుడు రైస్ అయితే నానబెట్టుకున్నాము. నేనైతే 3 glasses తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గ్లాస్ తో, ఈ గ్లాస్ తో అయితే నేను 3 glasses బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఈజీగా ఒక 6 members ఈజీగా తినొచ్చండి ఈ బిర్యానీ అయితే. చూడండి, ఈ గ్లాస్ తోటి అయితే తీసుకున్నాను అనమాట 3 glasses. ఇవి మనం మంచిగా శుభ్రంగా కడుక్కొని మనమైతే నానబెట్టేసుకుందాం. బియ్యం అయితే నానబెట్టేసుకుందాము. పాత బియ్యం అయితే బాగుంటాయండి, బాస్మతి రైస్.
పాత బియ్యం ఇవి బాగా ఉన్నాయి. బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను నేను. ఇది ఒక మినిమం 1 అవర్ అన్నా నానబెట్టాలన్నమాట బాస్మతి రైస్ అనేది. బాస్మతి రైస్ 1 అవర్ నానిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దీంట్లోకి బ్లాక్ ఇలాచీ, సాజీరా, ఇందాక మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామో అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. చెక్క, లవంగ, రాతి పువ్వు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, అవన్నీ, బిర్యానీ ఆకు అన్ని వేయాలండి. కొంచెం అంటే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తాను. ఎందుకంటే రైస్ కి అల్లం తెల్లగడ్డ ఫ్లేవర్ పడుతుంది మంచిగా. తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం సాల్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, మనం వాటర్ టేస్ట్ చేస్తే సముద్ర ఉప్పు అంతా వాటర్గా సాల్టీగా ఉండాలి. అప్పుడే మనకి బియ్యానికి మంచిగా పడుతుంది అనమాట. తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండేస్తున్నాను. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా వేసాము. ఇప్పుడు బియ్యంలో కూడా ఒక్క నిమ్మకాయ చెక్క అయితే వేసాను. ఎందుకంటే మనం అన్నం ఉడికేటప్పుడు బాగా మెత్తగా కాదు, పొడి పొడిగా తెల్లగా మంచిగా వస్తుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. నెయ్యి ఫ్లేవర్ బియ్యానికి పడుతుంది, అప్పుడు మంచిగా ఉంటుంది బాస్మతి రైస్కి అయితే. ఇవి బాగా బాయిల్ అవనిద్దాము. కలిపేసి ఒకసారి టేస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. తర్వాత వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేద్దాము. చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి వాటర్ అయితే. రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. రైస్ మొత్తం యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదండి, అదే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఇదంతా అయితే ఇందులోకి మందపాటి గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. ఈ లోపల స్టవ్ మీద ఒక పెంక పెట్టుకొని హీట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇది దమ్ ఇవ్వాలి కదా, అందుకనేసి. ఇది మంచిగా గిన్నెకి చుట్టూరు స్ప్రెడ్ చేసుకుందాము. బాగా ఈ విధంగా మొత్తము చుట్టూరు, గిన్నెకి చుట్టూరు పెట్టేసుకోండి మంచిగా. చూడండి బాగా మంచిగా. ఇప్పుడు మనకి 60% ఉడికిన బాస్మతి రైస్ ఉడుకుతూ ఉంటుంది స్టవ్ పైన. మనం అయితే తీసుకుని లేయర్ గా అయితే వేసేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా పలుకులుగా ఉండాలి రైస్ అనేది. మనం ఒక రైస్ గింజ తీసుకొని ఒత్తితే విరగాలన్నమాట, ఆ విధంగా ఉండాలి. ఇలాగా లేయర్ గా రైస్ అయితే యాడ్ చేసుకుందాము. చూపించిన విధంగా మొత్తం లేయర్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనము కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా చూపించిన విధంగా అయితే వేసేసుకోండి. పైన మీకు దగ్గర గరం మసాలా మిగిలి ఉంటే లైట్ గా స్ప్రింకిల్ చేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు ఇందాక మనం వాటర్ ఉంటాయి కదండి, మనం రైస్ బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ అట్లే ఉండిచ్చండి, పడేయకండి. తర్వాత ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి పైన. తర్వాత ఇందులోకి మనము ఇందాక గంజి ఉండే కదండి, మనం రైస్ ఉడికిచ్చాం కదా, అదైతే నేను 1 గ్లాస్ పోసానండి. మీకు గంటతో చూపిస్తున్నాను. మీరైతే ఇందాక మనం రైస్ కొలిచాం కదా, ఆ గ్లాస్ నిండా వాటర్ తీసుకొని చుట్టూరు అయితే పోసేసుకోండి చూపించిన విధంగా అయితే. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే లైట్ గా పైన స్ప్రింకిల్ చేయండి, లేకుంటే లేదు, ఆప్షనల్ అది. కుంకుమ పువ్వు అనేది ఓన్లీ కలర్ కోసమే అన్నమాట. మొత్తం పోసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఇలాంటి సిల్వర్ ర్యాపులు ఉంటే సిల్వర్ ర్యాపుల తోటి కవర్ చేసేసేయండి, లేకుంటే చుట్టూ గోధుమ పిండి పిసికేసి చుట్టూ గిన్నె చుట్టూరు అంటించి మూత పెట్టేసేయండి. నా దగ్గర సిల్వర్ ర్యాపులు ఉంది కాబట్టి సిల్వర్ ర్యాపుల తోటి నేనైతే దమ్ చేస్తున్నాను అనమాట గిన్నె.
ఇది ఎంత ఉందండి, సూపర్ మార్కెట్ లో ఒక 50 రూపీస్ ఉంటుంది. ఇలాంటి సిల్వర్ ర్యాపులు అయితే మనకి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా రోజులు కూడా వస్తుంది అనమాట. ఇలాంటి సిల్వర్ ర్యాపులు మనం చపాతీస్ అలాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటి సిల్వర్ ర్యాపుల్లో కట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము, కొంచెం వేడిగా ఉంటుంది. మనకి ట్రైన్ జర్నీస్ కి వాటికి వెళ్ళినప్పుడు పులిహార కానీ చపాతీస్ కానీ ఇలాగా సిల్వర్ ర్యాపులతో కట్టుకొని వెళ్తే మనకి కొంచెం ఫుడ్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసి దీనిపైన మూత అయితే పెట్టేశాను. కింద పెంక వేడిగా ఉందండి. హై ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్, లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడైతే హై ఫ్లేమ్ లో పెట్టాను ఒక 20 మినిట్స్. తర్వాత మూత లిడ్ అయితే పెట్టేసుకుందాము. లిడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు స్లోలో అయితే ఒక 15 నిమిషాల వరకు బాగా సిమ్ లోనే దమ్ అవ్వాలండి. మినిమం 45 అవర్స్, మొత్తం కలిపి 45 మినిట్స్ పడుతుంది మనకి దమ్ అవ్వడానికి. తర్వాత సిల్వర్ ర్యాపర్ అయితే తీసేసానండి, దమ్ అయిపోయింది. వెంటనే తీయకండి, ఒక 5 మినిట్స్ తర్వాత తీయండి. అప్పుడే మనకి రైస్ అనేది మంచిగా విచ్చుకుంటుంది అనమాట. వేడిగా ఉంది, బాగా దమ్ బాగా వచ్చేసింది చూడండి, బాగా పువ్వులాగా విచ్చుకుంది రైస్ అయితే. చాలా త్వరగా చేసుకోవచ్చు అండి, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దమ్ బిర్యానీ. చూడండి ఎక్కడ మెత్తగా లేకుండా పొడి పొడిలాడుతూ మంచి కలర్ తోటి, ఎలాంటి కలర్స్ ఇందులోకి నేను యూస్ చేయలేదు, ఎలాంటి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయలేదు దీంట్లోకి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసామన్నమాట. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా దమ్ అయితే అయిందనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లో ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. చూడండి పొడి పొడిలాడుతూ బాగా మెత్తగా వస్తుంది అనమాట, పొడి పువ్వులాగా ఉంది రైస్ అయితే. చిన్న సేమియాతో బిర్యానీ చేసినట్టుందండి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. మనం ఇలాగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి ముక్క కూడా మంచిగా కుక్ అయిపోయింది మనకి. దమ్లోనే ముక్క మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది అనమాట మనకి. ఇంతేనండి, యమీ యమీ చికెన్ దమ్ బిర్యానీ, హోమ్ మేడ్ దమ్ బిర్యానీ అనమాట. నా స్టైల్లో చేశాను నేను. దీన్ని అయితే టేస్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఎగ్ కూడా ఉడకపెట్టుకున్నానండి. దీనికి కాంబినేషన్ గా చికెన్ ఫ్రై కూడా చేశాను నేను. అసలు ఏం రైస్ లో ఏం కలుపుకొని అవసరం లేదండి, ఉట్టిగా తినేసేయచ్చు. రైతా వండేస్తే పక్కన పెట్టుకొని ఈజీగా తినచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.